బోనాల సంబరాలకు ముస్తాబైంది భాగ్యనగరం. రేపటి నుంచి సిటీలో ఆషాఢ మాసం బోనాలు మొదలవుతున్నాయి. రేపు గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు భక్తులు. గురువారం మధ్యాహ్నం లంగర్ హౌస్ నుంచి ఘటాల ఊరేగింపుతో గోల్కొండ బోనాలు మొదలవుతాయి. బోనాల జాతరకు గోల్కొండ ప్రాంగణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని శాఖల సమన్వయంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో భారీ పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వాష్రూమ్స్, హెల్త్ క్యాంప్స్, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. గోల్కొండ బోనాల ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. ఆషాఢ బోనాలు మొదలు కానున్నాయి. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. గోల్కొండ కోటలో ఉన్న జగదాంబిక మహంకాళి అమ్మవారికి మొదటి బోనం సమర్పించిన తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా బోనాల సందడి అనేది షురు అవుతూ ఉంటుంది. ఇక రేపు గోల్కొండ కోటకు సంబంధించి కూడా మనకు బోనాల జాతర ప్రారంభం కాబోతోంది. అందుకు సంబంధించి ఇప్పటికే ఇటు ప్రభుత్వం తరఫున కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఎలాంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే చాలా వరకు మీటింగ్స్ కూడా కండక్ట్ చేశారు. ఇక ఇక్కడ గోల్కొండ కోటకు సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. మనతో పాటు ఈ ఆలయానికి సంబంధించిన ఈవో వసంత గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడడం. చెప్పండి మ్యామ్, గోల్కొండ బోనాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా బోనాల సందడి షురు అవుతూ ఉంటుంది. సో అట్లాంటిది రేపు గోల్కొండ దగ్గర కూడా బోనాల జాతర ప్రారంభం కాబోతోంది. మరి ఏర్పాట్లు ఎక్కడ దాకా వచ్చాయి మ్యామ్? ఆల్మోస్ట్ ఆల్ ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయినాయండి. ఒక చిన్నవి అడ్జస్ట్మెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినాయి. ఒక లాస్ట్ మంత్ నుంచి కూడా మాకు స్టార్ట్ అయినాయి. మా మినిస్టర్ గారు, తర్వాత పొన్నం ప్రభాకర్ గారు, ఎండోమెంట్స్ మినిస్టర్ సురేఖ మేడం గారు, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారు, వీళ్ళంతా కోఆర్డినేషన్ కమిటీస్, ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేషన్ కమిటీస్ చేశారు. మీటింగ్స్ అయినాయి. తర్వాత ఇక్కడ కూడా 2-3 సార్లు వాళ్ళు రిక్కీలు చేశారు. లాస్ట్ టైం ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినాయి, వాటిని ఇప్పుడు ఎట్లా మనం అధిగమించి ముందుకెళ్ళాలని, ఇంకా ప్రజలకు ఇంకా బెస్ట్గా వాళ్ళకి సౌకర్యాలు ఎట్లా కల్పించగలుగుతాము అనే వాటిపైన వాళ్ళు క్లియర్గా అధ్యయనం చేశారు. ఈ మామూలుగా ట్రాఫిక్ పోలీస్ కానీ, పోలీస్ డిపార్ట్మెంటు, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు అండ్ ఎలక్ట్రిసిటీ ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా, వాళ్ళకి ఎట్లాంటి అసౌకర్యాలు కలగకుండా 350 స్టెప్స్ ఉంటాయి. దాదాపు లోపల ఒక 1 కిలోమీటర్ నడక కూడా ఉంటుంది. అదంతా చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని వాళ్ళ ఇళ్ళకు వాళ్ళు క్షేమంగా రీచ్ అయ్యేంత వరకు బాధ్యతలు తీసుకుంటామని అడుగడుగున వాళ్ళు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారండి. ఓకే మ్యామ్. సో మనతో పాటు ఈ ఆలయానికి సంబంధించిన చైర్మన్ గారు కూడా ఉన్నారు, చెడ్డిబాబు గారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి. సో ప్రతి ఏటా లక్షల మంది వస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి దాదాపు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఏర్పాట్లు చేశారు? అంటే దాదాపు ఎన్ని మంత్స్ నుంచి కావచ్చు? గత అప్పుడు 20 రోజుల నుంచి అయితే మాకు ఏదైతే చైర్మన్షిప్ మాకు వచ్చిందో ఆ రోజు నుంచి మొదలుకొని ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ప్రతి ఏదైతే డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారో, వాటర్ కానీ, హెల్త్ కానీ, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు. ఎటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారు పనులు చేసుకుంటూ ఉన్నామని వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్, కలెక్టర్ కానీ వీళ్ళు కానీ అందరూ వచ్చారు. వాళ్ళ సమస్యలు పనులన్నీ జరుగుతున్నాయి, సక్రమంగా జరుగుతున్నాయి. ఇంకా చిన్న ఏమైనా ఉన్నాయంటే ఈ రోజు సాయంత్రం కల్లా కంప్లీట్ చేసేసి రేపు మార్నింగ్ పూజకి మట్టుకి ఏర్పాటు కంప్లీట్గా చేసేస్తారు. సో చూస్తూ ఉండగా దాదాపు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నామని చెప్తా ఉన్నారు. మన పాపటి ఇంకొకరు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి. మేము కూడా చాలా ఏళ్ళ మేము చేస్తున్నాము. ఇంకా బాగానే అవుతుంది. ఫంక్షన్ అయితే మొత్తం దాదాపు 100% వరకు అయితే కంప్లీట్ అయినాయి. ఒక 5 to 5% అట్లా వర్క్స్ ఉన్నాయి. కొంచెం అది నైట్ వరకు కంప్లీట్ అయిపోతుంది. అంతే. సో చూస్తూ ఉండగా దాదాపు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఒక్కసారి కూడా మన బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. ఇప్పటికే ఇటు కల్చరల్ యాక్టివిటీస్ సంబంధించి కూడా ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కూడా ప్రతిసారి పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటారు. దానికి సంబంధించి కూడా ఇటు స్టేజెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక పోలీస్ బందోబస్తు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సీసీ కెమెరా పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానైతే బోనాల ఉత్సవాలు, బోనాల జాతర గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి సంబంధించి కూడా దాదాపు లక్షల మంది వచ్చే అవకాశం ఉండడంతో కూడా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. దాదాపు గుడికి అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళకి సంబంధించి కూడా ప్రజలు పొద్దున్నుంచే మనకు బోనాలను సమర్పిస్తూ ఉంటారు. చాలా వరకు ఇక్కడ బోనాలు తయారు చేస్తూ ఉంటారు. వంట వార్పు కూడా ఇక్కడే ఉండడంతో కూడా వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా షెడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారి ఉత్సవ విగ్రహాలు, జగదాంబిక ఎల్లమ్మ తల్లికి సంబంధించి ఉత్సవ విగ్రహాలు మనకు అనంతాచారి ఇంట్లోంచి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మనకు చోటా బజార్లో
జాతరలో అనంతచారి ఇంటి దగ్గర నుంచి జగదాంబిక అమ్మవారి ఉత్సవాలు, దాంతోపాటు రిసాలా బజార్కి సంబంధించి సాయిబాబా చారి ఇంట్లో నుంచి అయితే మనకు ఇటు మహంకాళి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు, ఇవి రెండు కావచ్చు. అక్కడి నుంచి వచ్చే ప్రాసెస్ ఏదైతే ఊరేగింపు ఉంటుందో, తొట్టెలు కావచ్చు, పోతురాజులు, దాంతోపాటు పట్టు వస్త్రాలు కావచ్చు, ఇవంతా ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు బంజర దర్వాజ నుంచి వెళ్ళి అమ్మవారికి సమర్పించే మొదటి బోనం, అంటే దాదాపు 28 కులస్తులకు సంబంధించి కూడా ఈ బోనం అనేది చేస్తూ ఉంటారు. అమ్మవారికి నజర్ బోనం మొదటి బోనం. సో ఇవన్నీ కూడా దాదాపు మనకు గోల్కొండ కోటకు వచ్చేసరికి కూడా రాత్రి 5:30 నుంచి 7 మధ్యలో కూడా ఇవన్నీ చేరుకున్న తర్వాతకి కోట మీదకి చేరుకోవడానికి దాదాపు రాత్రి 8-9 అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా రేపు ఉదయం నుంచి కూడా మనకి ఇక్కడ కంటిన్యూగా ఉండబోతూ ఉంటుంది. దాంతోపాటు వచ్చే పబ్లిక్కి కూడా నిరంతరం కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లతో పాటు పెద్ద ఎత్తున VIP మూమెంట్ కూడా ఉండడంతో ఇక్కడ సంబంధించి స్టేజెస్, కల్చరల్ యాక్టివిటీస్ కోసం సపరేట్గా స్టేజెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా రేపు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గోల్కొండ జాతర జగదాంబిక మహంకాళి అమ్మవారికి సంబంధించి బోనాలకైతే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సిద్దిక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.